ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రైట్, ప్రస్తుతం మనం నల్గొండలో ఎంతో ప్రసిద్ధిగాంచిన ఛాయ సోమేశ్వరాలయంలో ఉన్నాం. మనం ఇక్కడ భక్తుల సందడి చూడొచ్చు. దాదాపు నిట్ట ఎండ, విపరీతమైన ఎండలో కూడా భక్తులు ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఈ యొక్క శివుణ్ణి దర్శించుకోవాలి అనే ఒక భక్తిభావంతో తెల్లవారుజాము నుంచే దాదాపు గంటలుగా ఈ లైన్లలో వేచి ఉండి స్వామివారిని దర్శించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. మనం చూడొచ్చు, దాదాపు ఒక 3 లైన్లు ఇక్కడ ఏర్పాటు చేసిరు అధికారులు. ఇటు ఎండోమెంట్ సిబ్బంది కావచ్చు, ఇక్కడ ఒక 3 లైన్లు ఏర్పాటు చేసిరు. జనరల్గా వచ్చే భక్తుల కోసం ఒక లైను, ప్రత్యేక అభిషేకాల కోసం వచ్చే భక్తుల కోసం ఒక లైను, అదేవిధంగా ఆ లోపల విఐపి దర్శనాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేసిరు. ఎవరైతే ఆ రాజకీయ నాయకులు కావచ్చు, ఇక్కడ అధికారులు కావచ్చు, ఈ వివిధ వర్గాలకు చెందిన పెద్ద మనుషులు ఎవరైతే ఉంటారో విఐపీస్ కోసం విఐపి గ్యాలరీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసిరు. మనం చూడొచ్చు, మొత్తం కూడా హరిహర నామ స్మరణతోటి ఓం నమ శివాయ అంటూ భక్తులంతా క్యూ లైన్లలో స్వామివారి దర్శనం కోసం అయితే వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. దాదాపు ఈ ఒక్క లైన్ కాదు, 3 లైన్లలో కూడా ఇదే పరిస్థితి ఉంది. స్వయంభుగా వెలిసిన శివుని మీద ఒక నీడ పడుతుంది. ఆ నీడకు సంబంధించిన ఏదైతే ఉంటుందో దాన్ని ఛేదించడానికి, ఆ యొక్క మిస్టరీని ఛేదించడానికి ఇప్పటికి కూడా ఎవరు సాహసం చేయలేదు. సో అలాంటి ఒక విశిష్టమైన ఈ యొక్క దేవాలయానికి వందల సంఖ్యలో, లక్షల సంఖ్యలో భక్తులు వస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా దాదాపు లక్షల మంది స్వామివారిని కొలుస్తూ స్వామివారి సేవలో తరించిపోతున్నారు, అభిషేకాలు చేస్తున్నారు, దర్శించుకుంటున్నారు. సో ఏదైతే ఈ యొక్క శివనామ స్మరణలతో మారిమోగుతున్న ఈ యొక్క ఆలయాల్లో రాత్రి వరకు, కళ్యాణం వరకు కూడా ఇదే క్రౌడ్ ఇక్కడ ఉంటుంది. భక్తులకు కావాల్సిన మంచినీటి సదుపాయాలు కూడా ఇక్కడ ఎండోమెంట్ శాఖ ఏర్పాటు చేసిందని అయితే చెప్పవచ్చు. నల్గొండ జిల్లా వ్యాప్తంగా మహాశివరాత్రి పర్వదిన వేడుకలు తెల్లవారుజాము నుంచి అత్యంత వైభవంగా కన్నుల పండుగ కొనసాగుతున్నాయి. దాదాపు నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్న పచ్చల సోమేశ్వరాలయం, అదేవిధంగా ఛాయ సోమేశ్వరాలయం చాలా ప్రాముఖ్యమైన దేవాలయాలు ఇవి. ఏవైతే శివాలయాలు ఉన్నాయో, శైవక్షేత్రాలు ఉన్నాయో, ఈ 2 దేవాలయాల్లో నల్గొండ జిల్లా వ్యాప్తంగా అటు సూర్యాపేట కావచ్చు, ఇటు యాదాద్రి కావచ్చు, నల్గొండ కావచ్చు, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్న శైవ క్షేత్రాలలో మొత్తం ఓం నమ శివాయ, హరహర మహాదేవ అంటూ భక్తులు వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో ఈ యొక్క దేవాలయాలకు వచ్చి స్వామివారిని దర్శించుకొని అభిషేకాలు, ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే ఈరోజు ఉదయం తెల్లవారుజాము 5 గంటల నుంచి ప్రాతకాల పూజలతో పాటు దీపారాధన, అదేవిధంగా వివిధ రకాల కలశ పూజలతోటి ఈరోజు ఈ యొక్క మహాశివరాత్రి వేడుకలు అయితే ప్రారంభమైనాయి. అయితే ఈరోజు ప్రత్యేకంగా నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్న ఛాయ సోమేశ్వరాలయంలో ఉన్నాం. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడున్న ప్రధాన అర్చకులు అజయ్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఈరోజు నిర్వహించే కార్యక్రమాలు ఏంటి, ఇక్కడ ఎన్ని రోజుల పాటు ఈ యొక్క వేడుకలు నిర్వహిస్తుంటారు, ఎన్ని లక్షల మంది జనాభా వస్తుంటారు, ఇక్కడ నిర్వహించే ప్రత్యేకత ఏంటి, ఒకసారి మనం మాట్లాడదాం. అయ్యగారు చెప్పండి, ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ ఎన్ని రోజుల పాటు ఈ వేడుకలు జరగనున్నాయి, ఎన్ని లక్షల మంది భక్తులు వస్తారనే అంచనా మీకుంది? ఓం నమ శివాయ. శ్రీ శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి దేవస్థానం అండి. ఈరోజు అత్యంత ప్రీతికరమైన పర్వదినం. ఈరోజు పరమశివుడికి ఇష్టమైన మహాశివరాత్రి పర్వదినము. ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకు అభిషేక కార్యక్రమం, రుద్రాభిషేక కార్యక్రమం నిర్వహించుకొని జరిగినది. అదేవిధంగా మనకు ఈ ప్రధాన గర్భాలయంలో అభిషేకాలు నిలిపివేసిన అనంతరం బయటలో ఉన్నట్టు ఉపాలయము ఆత్మలింగం దగ్గర అభిషేకాలు కూడా యథావిధిగా కొనసాగడం జరుగుతుందండి. అదేవిధంగా మనకు ఉదయము 8 గంటలకు మనకు పార్థివలింగం చేసి మహన్యాసపూర్వక రుద్రాభిషేక కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. అనంతరము కోలాటన భజన కార్యక్రమం కూడా జరగడం జరుగుతున్నది. ఇంకా మనకు ఈరోజు వచ్చేసినట్టు రాత్రికి 9 గంటలకు కళ్యాణం ఉంటుందండి. శివపార్వతుల కళ్యాణ మహోత్సవం ఉంటుందండి. మనకు వైస్ చైర్మన్ గారు, మన చైర్మన్ గారు స్వామివారికి పట్టు వస్త్రాలు, అదేవిధంగా కోమటిరెడ్డి మన మంత్రివర్యులు సాయంత్రము స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పణ ఇవ్వడం కూడా జరుగుతుందండి. అనంతరము మనకు జాగరణ ఉన్నవారు, ఉదయం నుంచి ఉపవాసం ఉన్నవారు మన సాయంత్రం ఉపవాసం విడిచిన తర్వాతకి తీర్థ ప్రసాదన ఇవ్వడం జరుగుతుంది. అనంతరము మనకు లింగోద్భవ టైంలో కూడా అభిషేక కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. మనకి 27వ తారీఖు నాడు ఉదయము తెల్లవారుజామున అగ్నిగుండాల కార్యక్రమం కూడా యథావిధిగా కొనసాగుతాయండి. సాయంత్రం వచ్చేసి శివపార్వత కళ్యాణము అనంతరం అయిపోయిన తర్వాతకి తెప్పోత్స కార్యక్రమం కూడా ఉండడం జరుగుతుంది. మనకు 27 సాయంత్రం కానీ ఈ మహాశివరాత్రి ఉత్సవాలు ముగియడం కూడా జరుగుతుందండి.
మనకు దేవాదాయ శాఖ వాళ్ళు ఈ 3 లైన్ల ద్వారా ఏర్పాట్లు కూడా చేయనున్నది. ఫస్ట్ లైన్ వచ్చేసి అభిషేకము, విష్ణు దర్శనము, ఉచిత దర్శనము ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అనంతరము భక్తులకు అందరికీ మనకు తీర్థం కానీ, ప్రస్థాన విస్తరణ, ఇక్కడ వాటర్ సప్లై కానీ, డ్రింకింగ్ వాటర్ అవన్నీ కూడా ఏర్పాట్లు కూడా చేయడం జరిగినది. అన్ని శాఖలు సమన్వయం చేసుకొని ఏర్పాట్లు కూడా చేయడం జరిగిందన్నది. అంటే ఈరోజు రాత్రి జాగరణ ఉంటుంది, అక్కడ ఏమైనా ప్రత్యేకమైన ఏర్పాట్లు ఏమైనా చేశారా? మనకు కోనేరు దగ్గర మార్కెటింగ్స్ పెట్టారండి. కళ్యాణం ఓన్లీ మనకు 1116 టికెట్ చెల్లించి ఆ రసీదు తీసుకొని లోపలికి అలౌట్ చేయడం జరుగుతుంది. మనకు 12 వరకు కూడా శివపర్వత కళ్యాణ మహోత్సవం కూడా జరుగుతుందండి. మనకు పోయిన గతంలో చూసినట్టయితే మనకు 2 లక్షల నుంచి భక్తులు రావడం జరిగినది. మనకు ఈ చాలా విశేషమైన 300 ఏళ్లకు మహాశివరాత్రి రావడానికి చాలా త్రయోదశి కాబట్టి విశేషమైన రోజు. మనకు భక్తులకు ఎటువంటి అవసరం కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగినది. ప్రశాంత వాతావరణంలో భక్తులు స్వామివారిని, మనం ప్రస్తుతం గర్భగుడిలో ఉన్నాం, ఇక్కడ చూస్తున్నాం. ఏదైతే ఆ యొక్క విగ్రహం ఉందో, ఈ శివ విగ్రహం, ఈ శివునికే ఇక్కడ వచ్చే భక్తులంతా కూడా అభిషేకాలు నిర్వహించడం, అదేవిధంగా తమ యొక్క పూజలు నిర్వహించుకోవడం, అదేవిధంగా ఇక్కడ వారి యొక్క సమర్పణలు ఏవైతే ఉంటే ఇక్కడ స్వామివారికి చేయడం అయితే మనం చూస్తున్నాం. వేలాది మంది భక్తులు దాదాపు అక్కడ బారికేడ్ల నుంచే స్వామివారిని దర్శించుకొని మొత్తం కూడా ఆ యొక్క తమ భక్తిని మొత్తం ఇక్కడ చాటే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తానికి ఈరోజు 300 సంవత్సరాల తర్వాత వచ్చే ఈ యొక్క విశిష్టమైన మహాశివరాత్రికి భక్తులు స్వామివారిని దర్శించుకోవడంతో పాటు స్వామివారి అనుగ్రహం పొందాలని లక్షల సంఖ్యలో వస్తున్నారు. చూద్దాం సాయంత్రం వరకు ఇంకా ఇక్కడ ఉన్న ఏర్పాట్లు కావచ్చు, వచ్చే భక్తులు కావచ్చు. ఇప్పటికే మనం చూస్తున్నాం తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కావచ్చు, విప్పులు కావచ్చు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా, జిల్లా జడ్జిలు కావచ్చు, అధికారులు, కలెక్టర్లు, ఆర్డీఓలు, ఈ విధంగా ఆ అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఇక దేవాలయాలకు వచ్చి స్వామివారిని దర్శించుకోవడంతో పాటు హరిహర నామస్మరణ చేస్తూ తరించిపోతున్నారు. అయితే సాయంత్రం వరకు ఈ వేడుకలు ప్రశాంతంగా కొనసాగేందుకు పోలీస్ శాఖ కూడా పటిష్టమైన ఏర్పాట్లు అయితే చేసింది. చూద్దాం, ఒకసారి బయటికి వెళ్ళి భక్తుల కోలాహలం, భక్తులతో మాట్లాడే ప్రయత్నం అయితే ఒకసారి చేద్దాం.